హలో గైస్, వెల్కమ్ టు సుమత్ టాక్స్. అయితే మరి కన్నప్ప తాలూకా యాక్చువల్ బడ్జెట్ ఎంత, డే వన్ ఎంత కొట్టాలి, సో ఈ లెక్కలు మాట్లాడుకోవాలి మనం. సో ఇది ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. ఎందుకు ప్రెస్టీజియస్? ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు కాబట్టి. విష్ణు కానీ, మోహన్ బాబు కానీ, లేకపోతే మోహన్ లాల్ కానీ, వీళ్ళెవరికీ కూడా తెలుగులో అంత మార్కెట్ లేదు. ఓన్లీ ఫర్ ప్రభాస్ అన్న. ఇప్పుడు ఏదైనా ఒక్క రూపాయి వచ్చినా సరే మ్యాక్సిమమ్ ఆఫ్ నా వరకు ఒక 80% ఆఫ్ దట్ ప్రభాస్ అనగా క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. దానికి డే వన్ ఎంత లెక్కలు ఉండాలి. అయితే యాక్చువల్ బడ్జెట్ దీన్ని చూసుకుంటే గూగుల్లో మనం చూసుకుంటే 149 crores అయితే పెట్టారంట. మరి ఇందులో న్యూజిలాండ్ షూట్ అని చెప్పారు, గ్రీన్ స్క్రీన్ అని చెప్పారు, సో ఇంకేదో అని చెప్పి చాలా రకాలుగా కొంచెం విష్ణు కెరీర్లోనే అతిపెద్ద బడ్జెట్తో వచ్చిన సినిమా ఇదే. అయితే మరి దాని తాలూకా రికవరీ ఎలా ఉంటుంది, రికవరీ చేయగలుస్తుందా లేదా? అయితే ఇక్కడ రెండు విషయాలు గైస్. అంటే ఇప్పుడు మనకి ప్రభాస్ ఉన్న సినిమా అన్నీ కూడా డే వన్ అనేది పడతాయి, అది మనకు తెలిసిందే. అంత అల్ట్రా డిజాస్టర్ ఆదిపురుషే పెట్టింది డే వన్ రికార్డు. అలాంటిది ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమమ్ ఆఫ్ చాలా వరకు అయితే మనకి టికెట్లు సేల్ అవుతాయి. డే వన్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. ఇప్పుడు మరి విష్ణుకి చేయాల్సిందేంటి? ప్రమోషన్స్లో ఇప్పుడు ట్రైలర్ అనేది అంతగా ఆకట్టుకోలేదు. కరెక్ట్గా ఇప్పుడు ఒక షార్ట్ గురించి చెప్పండి, ఒక డైలాగ్ కోసం చెప్పండి, సో పలానా డైలాగ్ బాగుందని కింద చెప్పండి. అంతే, ఒక నోట్ అవ్వాలన్నమాట. ఒక ట్రైలర్ వస్తుంది అంటే నోటెడ్గా ఉండాలి. అది ఇక్కడ మిస్ అయిందనమాట. ఓకే, పక్కన పెట్టండి. బట్ డే వన్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఆఫ్ 70 crores నుంచి 80 crores వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎందుకు వస్తుంది? హిందీలో అక్షయ్ కుమారు, మనకి మలయాళంలో మోహన్ లాల్, అలాగే తెలుగులో ప్రభాస్. మరి యాడెడ్ అడ్వాంటేజ్ మన విష్ణు అన్న కూడా ఉన్నాడు కాబట్టి, సో ఆ లెక్కలో 70 crores అనేది నా అంచనా అనమాట. ఇది నా పర్సనల్ అంచనా కూడా కాదు మళ్ళీ. సో కొన్ని వెబ్సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి పెడుతున్నాను. అయితే ఇక్కడ కరెక్ట్గా గైస్, ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి లాంగ్ రన్లో, సో కొంతమంది చెప్పారు 1000 కోట్లు పడుతుంది అని చెప్పి. కష్టం. ఎందుకంటే కంటెంట్ ఉంటేనే ఆ 1000 కోట్లు అనేది సాధ్యం అనమాట. అమితాబ్ బచ్చను, ప్రభాస్ అన్న, కమల్ హాసన్ ముగ్గురు కలిసి వచ్చినా సరే ఆ 1000 కోట్లు అనేది కొంచెం అక్కడ వచ్చింది అంతే తప్ప 1500 1600 వరకు వెళ్ళలేదు. అలాంటిది ఒకే ఒక్కడు యాస్ రాకింగ్ స్టార్ యాస్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరూ కలిసి వచ్చి ఆల్మోస్ట్ చాలా వరకు 1300 కోట్ల వరకు పెట్టారు కలెక్షన్. అంటే ఇక్కడ చెప్తున్నాను, స్టార్డమ్ ఉంది కదా, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, సినిమా హిట్ అయిపోద్ది. అవ్వదు. కంటెంట్ ఉండాలి సినిమాలో. కంటెంట్ ఉంటేనే ఈ రోజుల్లో జనాలు చూస్తారు. ఎంత పెద్ద సినిమా తీయో, ఎంత విఎఫ్ఎక్స్ పెట్టు, ఇంకేదైనా పెట్టు, కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే అసలు ఏటి పనిచేయదు ఈ రోజుల్లో. చాలా ఎగ్జాంపుల్స్ నేను ఒకటే రెండు ఈరోజు చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మరి విష్ణు అన్న ఇంత కాన్ఫిడెంట్గా అసలు రిలీజ్ చేయడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేశాడు కాబట్టి, అది కూడా శివయ్య, సో మన శివుని కోసం సినిమా కోసం కాబట్టి చూడాలి మరి ఈ జనరేషన్ ఏ రకంగా తీసుకుంటుంది. సో అది గైస్, నా వరకు అయితే డే వన్ 70 నుంచి 80 కోట్లని అంచనా. మరి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.